అనగనగా ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది. కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది. వానలకు గుడిసె మొత్తం కురుస్తుంది. పొరుగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు. ఎందుకింత బాధపడుతున్నావు? గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య. నేను ఎలాగో చేయించుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు పుల్లయ్య. కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందు నుండి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకొచ్చి, పుల్లయ్య, గుడిసెను ఎప్పుడు బాగు చేపిస్తున్నావు? ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు. ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు. ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను, రాత్రికి వాకిట్లో పడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు? నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య. మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పొరుల పాలయ్యింది. అందుకే పెద్దలంటారు, లోపికి అత్యాశ ఎక్కువ అని. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.